మహాకుంభమేళ ప్రపంచంలో కని విని ఎరుగని విధంగా ఇంతవరకు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రపంచంలో 50 కోట్లకు పైబడినటువంటి హిందూ భక్తులు ఒక్క దగ్గర చేరడం అనేటటువంటిది ప్రపంచంలో ఏ మతంలో ఏ దేశంలో ఇంతవరకు జరగలే. మన దేశంలో జరిగింది. ఈ మహాకుంభమేళాలో 50 కోట్లకు పైబడినటువంటి హిందువులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించినటువంటి మహత్తర ఘట్టం ఇది. అయితే మన దేశంలో భక్తులుగా హిందువులు అనేక కోట్ల మంది, లక్షల మంది, వేల మంది ఒక దగ్గర అవుతున్నాం. కానీ హిందువులుగా అవ్వగలుగుతున్నామా? ఇది చాలా పెద్ద ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఏంటి ఈ డిఫరెన్స్? భక్తులుగా ఒకటైనటువంటి హిందువులుగా ఒకటి అవ్వగలుగుతున్నాం అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఈరోజు మెజారిటీ ఆఫ్ పాపులేషన్ మనం ఉన్నటువంటి మన దేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేసుకోమని ఇప్పటిదాకా 100 మంది హిందువులను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాం. అలాగే హిందూ సమావేశాలు అని చెప్పి మనం ఎక్కడైనా 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది హిందువులుగా కలిసి కేవలం మన ధర్మం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఎందువలన? హిందువులుగా మనం ఐక్యత ఎక్కడ దెబ్బతింటుంది? కులాలుగా మనం విడిపోయి ఉన్నాం. ఇది ఇప్పుడు కాదు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వారి కుట్ర ప్రకారం చక్కగా వాళ్ళు కులాల పేరుతో మనల్ని విడగొట్టారు. హిందువులు మాత్రమే విడగొట్టారు. మనం కూడా విడిపోయి ముక్కలుగా ఉన్నాం కులాల పేరుతో. ఎప్పటికైనా హిందువులుగా ఒక్కటవ్వాల్సినటువంటి సమయం ఇది. భక్తులుగా 50 కోట్ల పైబడి మనం ఒక దగ్గర చేరి ప్రపంచానికి చూపించాం హిందువులు ఏంటో, మన బలం ఏంటో. అది మన దేశంలో అంతర్గతంగా హిందువులుగా మనం మన బలాన్ని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక హిందువులుగా మనమంతా ఒక్కటై నిలబడి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఇదే.